ఎవరైతే త్రుటిలో 2-3 మార్కుల్లో 3-4 మార్కుల్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి యూపీఎస్సీ సెలెక్ట్ కాలేకపోతారో, అంటే ఐఏఎస్ ఫైనల్లో సెలెక్ట్ కాలేకపోతారో వాళ్ళందరి కోసం మోడీ గారు ప్రతిభా సేతు యాప్ని లాంచ్ చేశారు. వాళ్ళకి ఈ ప్రతిభా సేతు యాప్ ద్వారా ప్రైవేట్ సెక్టర్లో, పబ్లిక్ సెక్టర్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోనే ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, జియో సైంటిస్ట్ ఎగ్జామ్ కావచ్చు, సిఏపిఎఫ్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ భారతదేశంలో, ఉదాహరణకి యూపీఎస్సీ అంటే 10 లక్షల మంది అప్లికేషన్ పెడతారు, 5-6 లక్షల మంది రాస్తారు, కేవలం 1000 మందే పాస్ అవుతారు. ఈ ఎగ్జామ్ అనేది సివిల్స్ 3 స్టేజెస్లో ఉంటుంది అనమాట, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అయితే చాలామంది అడిగే క్వశ్చన్, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అవుతాయి, విఫలం అవుతాయి, కొన్ని మార్కులు తేడాతో విఫలం అవుతాయి, ఆ టాలెంట్ ఎక్కడికి పోద్దని. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూ దాకా లేదా మెయిన్స్ దాకా వెళ్ళిన వాళ్ళ టాలెంట్ పాస్ అయ్యే వాళ్ళ టాలెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి కొంతమంది లిస్ట్లో ఉండలేకపోతారనమాట. ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాన్ రికమెండెడ్ బట్ విల్లింగ్ టు డూ గవర్నమెంట్ జాబ్స్, అంతే టాలెంట్ ఉండి యూపీఎస్సీ ఫైనల్ లిస్ట్లోకి రాలేక గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది కూడా.